టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రవీణ్ విజయవాడలో ఆ 3 గంటలు ఏం చేశారు? ఎక్కడికెళ్లారు? ఎవరెవరిని కలిశారు? ఆయన కేసులో కీలకంగా మారిన ఏ ప్రశ్నలకు జవాబు దొరికింది? ఆయన విజయవాడలో విశ్రాంతి తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పగడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఈ నెల 24న ఉదయం 11 గంటల ప్రాంతంలో బయలుదేరారు. విజయవాడకు సాయంత్రం 5 గంటలకే చేరుకున్నారు. సాయంత్రం 4:45 విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించి అక్కడ ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ వంతెన వారధి మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికొచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోపెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. అనంతరం ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు. పాస్టర్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. ఆ తర్వాత తన బైక్ పై రామవరప్పాడు రింగు మీదుగా వెళ్లిపోయినట్టుగా తేలింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే మరో సంచలన విషయం బయటకొచ్చింది. పగడాల ప్రవీణ్ ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్టుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయన హెల్మెట్ తోనే వచ్చి మద్యం కొనుగోలు చేసినట్టు దానిలో కనిపిస్తోంది. రాత్రి 10:10 సమయంలో ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించగా దానిపై స్పష్టత రావాల్సిందే. మద్యం కొన్న తర్వాత ఆయన నిజంగానే సేవించారా, మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై పోలీసులు అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిందే. పగడాల ప్రవీణ్ మొదట కంచికచర్ల పరిటాల మధ్య ప్రమాదానికి గురైనట్టు సమాచారం. బైక్ అదుపు తప్పి పడిపోవడంతో బైక్ హెడ్లైట్ పగిలిపోగా సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అయితే వీటిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సింది. ఆయన మద్యం మత్తులో బైక్ నడిపి ప్రమాదానికి గురయ్యారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలి. ఈ కేసులో బయటకొచ్చిన ఈ తాజా పరిణామాలతో కేసు మరో మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గత మంగళవారం కొంతమూరు టోల్గేట్ కు సమీపంలో చనిపోయి కనిపించిన నాటి నుంచి ప్రమాదం కాదు హత్య అని క్రైస్తవ సంఘం బలంగా అనుమానిస్తోంది. అందుకు సంచలన ఆరోపణలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ మరణంపై తీవ్ర చర్చే జరుగుతోంది. ప్రవీణ్ మరణాన్ని ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారం రోజులుగా కేసుపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకో విషయం బయటికి రావడంతో కేసు చిక్కుముడి వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది.